హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 10వ స్కందంలోని 5వ అధ్యాయం గురించి చర్చిద్దాం. 5వ అధ్యాయానికి వెళ్ళబోయే ముందు కొంచెం ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు గంగానది ఒడ్డున సుఖదేవ గోస్వామి దగ్గర నుండి శ్రీమద్ భాగవతం వింటూ 9 స్కందాలు విన్న తర్వాత 9వ స్కందం చివరిలో సుఖదేవ గోస్వామి కొన్ని శ్లోకాల్లోనే శ్రీమద్ భాగవత్ కృష్ణుడి యొక్క లీలలను వర్ణించారు. కానీ అతనికి తృప్తి చెందలేదన్నమాట. ఏమిటి కృష్ణుడి లీలను కేవలం కొన్ని శ్లోకాల్లోనే చెప్పారు, విస్తారంగా వివరించండి అని చెప్పి. కృష్ణుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఆయన ఎన్ని సంవత్సరాలు లీలలు చేశారు, ఆయన బృందావనంలో చేసిన లీలలు, ద్వారకలో చేసినవి, మధురలో చేసినవి, ఇవన్నీ నాకు వివరించండి. ఎందుకంటే కృష్ణ కథ వినడం ద్వారా చెప్పే వ్యక్తికి, వినే వాళ్ళకి, ప్రశ్నించే వాళ్ళకి అందరూ కూడా శుద్ధి అవుతారని ప్రశ్నిస్తే అప్పుడు సుఖదేవ గోస్వామి కృష్ణుడి లీలని విస్తారంగా 10వ స్కందంలో వివరిస్తారు. వివరిస్తూ ఆయన చెబుతారు, ఒకనొకప్పుడు భూమికి సమస్య వచ్చింది. భూమి మీద ఎంతో మంది అసురులు, రాక్షసులు ఉండటం వల్ల, ఆమె భారం ఉండటం వల్ల బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళింది. ఆ బ్రహ్మదేవుడు గోవు రూపంలో వెళ్ళి మొరపెట్టుకుంటే ఆ బ్రహ్మదేవుడు, ఈ సమస్య చాలా జటిలమైనది, నేను కూడా చేయగలిగింది ఏమీ లేదు, మనమందరం క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తిని మొరపెట్టుకుందామని వాళ్ళందరూ దేవతలతో కలిసి, ఈ గోవు రూపంలో ఉన్న భూదేవితో కలిసి అందరూ వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటే, విష్ణుమూర్తి మీరందరూ యదువంశంలో జన్మించండి, నేను యదువంశంలో వస్తాను, అవతారం ఎత్తుతాను, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానామ ధర్మస్య తదాత్మానం సృజామి. సో నేను వస్తాను అని చెప్పగానే బ్రహ్మదేవుడు ఒక్కరే విన్నారు అనమాట. ఆయన అర్హత ఉంది. ఆయన విని దేవతలందరికీ చెప్పారు, మీ అంశాల ద్వారా మీరందరూ ఈ భూమి మీద జన్మించమంటే ఇంద్రుడు అర్జునుడు లాగా, యమధర్మరాజు యుధిష్ఠిర మహారాజు లాగా, వాయుదేవుడు భీముడు లాగా, ఇలా అందరూ వేరు వేరు అంశంలో వచ్చారు. ఆ విధంగా ఆ సమయంలో వసుదేవుడికి వివాహమైంది దేవకితోటి. దేవకి ఒక అన్నయ్య కంసుడు నేను ఈ రథాన్ని నడుపుతానని చెప్పి తీసుకువెళ్తున్న సమయంలో ఆకాశవాణి వచ్చి, మూర్ఖుడా, ఎవరైతే నిన్ను ఎవరి గర్భంలో పుట్టే 8వ సంతానం నిన్ను చంపుతుందో అటువంటి ఆమెని నువ్వు రథం నడుపుతున్నావని అంటుందన్నమాట. అనగానే వెంటనే ఆమెను చంపబోతే అప్పుడు వసుదేవుడు వచ్చి, ఆమెను ఎందుకు చంపటం, స్త్రీని చంపకూడదు, నువ్వు మహావీరుడివి, ఆత్మ శాశ్వతమైనది, ఈమె ద్వారా పుట్టే సంతానం అందరినీ నీకు ఇస్తాను, కాబట్టి దయచేసి ఆమెను వదిలేయమంటే కంసుడు వదిలేస్తాడు. ఆ విధంగా ఒక్కొక్క కొడుకుని, కీర్తిమాను, వీళ్ళందరినీ తీసుకొని వచ్చేస్తారు. దాని తర్వాత 7వ గర్భంలో బలరాముడు పుడతారు. ఆ బలరాముడిని యోగమాయ దేవకి గర్భం నుండి రోహిణి గర్భంలోకి మారుస్తుంది. 8వ గర్భంలో కృష్ణుడు వసుదేవుడి యొక్క మనసులోకి వెళ్ళి, వసుదేవుడి మనసు నుండి వసుదేవుడి యొక్క హృదయంలోకి వెళ్ళి, అక్కడ నుండి దేవకి హృదయంలోకి వెళ్ళి, దేవకి హృదయం నుండి దేవకి గర్భంలోకి వెళ్తారు. అప్పుడు దేవతలందరూ వచ్చి ప్రార్థన చేస్తారు ఆ గర్భానికి. తర్వాత కృష్ణుడు జన్మించిన తర్వాత కృష్ణుడు గోకులానికి తీసుకువెళ్ళి అక్కడ నుండి యశోదామాతకు పుట్టిన ఆడపిల్లని తీసుకురమ్మని చెబుతారు. ఆ విధంగా వసుదేవుడు అక్కడ కృష్ణుడిని ఉంచి యశోద ఆడపిల్లని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చేగానే మళ్ళీ సంఖ్యలో అవన్నీ ఎవరికి, వసుదేవుడికి అవుతాయి. పొద్దున్నే లేవగానే ఆ ఆడపిల్ల ఏడుస్తుంది అన్నమాట. దేవకికి 8వ సంతానం కలిగిందని కంసునికి ఎవరు చెప్పారు? సేవకులు, సైనికులు, కాపలాదారులు. ఆడపిల్లని కాపాడ వాళ్ళు చెప్పగానే కంసుడు వచ్చాడు అనమాట. కత్తి దూసుకొని వచ్చాడు. అయోమయంలో దారి కూడా తప్పిపోయాడు, కానీ తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ పిల్లని చంపుతాడేమో అని చెప్పి ఆమెను కాపాడటానికి దేవకి కంసునికి ఏమని చెప్పింది? పుట్టింది ఆడపిల్ల అని చెప్తుంది. ఆడపిల్లని చంపకూడదు, ఆడపిల్లని చంపకూడదు, నన్ను కూడా స్త్రీ అని చెప్పి నువ్వు చంపకుండా వదిలేసావు, ఈ అమ్మాయి కూడా స్త్రీనే. ఇంకా
స్త్రీ హత్య మహాపాపం. స్త్రీ హత్య మహాపాపం కాబట్టి సంపద ఇంకా నీకు కావాల్సింది మగపిల్లాడు కదా, ఆడపిల్ల కదా, ఆడపిల్ల ఏం చేస్తుంది నీకు? ఆడపిల్ల ఏం చేయలేదు కాబట్టి ఈ అమ్మాయిని వదిలే ఇంకా. తన బిడ్డ కాదు కాబట్టి పక్కన వాళ్ళ బిడ్డ. కంసుడికి ఏమని చెప్పింది అని అడుగుతున్నాను నేను. వీళ్ళందరూ చెప్పారు ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లని చంపొద్దని చెప్పారు. ఇంకా ఇంకా ఏమైనా చెప్పిందా కంసుడికి? ఓకే, స్త్రీని చంపకూడదు, ఈ అమ్మాయిని నీకు కోడలుగా చేస్తాను, మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను, అవునా? ఈ అమ్మాయిని నాకు బహుమతిగా ఇవ్వు. ఈ విధంగా రకరకాలుగా వేడుకుందన్నమాట కంసుడిని. కంసుడు అయినా సరే వినకుండా ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని లాగి ఏం చేశాడు? బట్టలు బట్టలు ఉతికే బండకేసి రాతికేసి కొట్టాడు. ఆడపిల్ల ఎవరుగా మారింది? దుర్గాదేవిగా మారింది. దుర్గాదేవికి ఎన్ని చేతులు ఉన్నాయి? అష్టభుజాలు. వెరీ గుడ్. 8 భుజాలతోటి ఆమె ఆకాశంలోకి ఎగిరింది అనమాట. రాతికేసి కొట్టాడు కానీ రాతికి తగలక ముందే ఆ పిల్ల కంసుడి తల మీద ఒక తన్నుదని ఆమె ఆకాశంలోకి వెళ్ళి అష్టభుజాలతోటి దుర్గాదేవిలా వచ్చింది. ఆ దుర్గాదేవి ఏం చెప్పింది కంసుడికి? నిన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడు, నిన్ను చంపబోయేవాడు వేరే చోట జన్మించాడు, నన్ను చంపితే నీకు ఏం లాభం అంటారు. వెరీ గుడ్. నన్ను చంపి నీకేం లాభం అని చెప్పింది. ఆ విధంగా చెప్పి ఆమె వెళ్ళిపోయి వేరు వేరు చోట్ల వెలిశారు అనమాట. వారణాసిలో ఏ పేరుతో పూజించబడుతుంది దుర్గాదేవి? విశాలాక్షి, అన్నపూర్ణ. ఇతరులను చంపేవారు ఏ నరకానికి వెళ్తారు? నరకం పేరు మంచిది. ఓకే, కామిశ్ర అనే నరకం అన్నమాట, అక్కడికి వెళ్తారు. కంసుడు దేవకి వసుదేవుల ముందు ఏ విధంగా విచారం వ్యక్తం చేశాడు? ఇదంతా అయిపోయినాక కంసుడికి దుర్గాదేవి పుట్టిందని తెలియగానే బాధపడ్డాడు అనమాట. బాధపడి ఏమని అడిగాడు వాళ్ళిద్దరిని? ప్రభుజీ ఆత్మజ్ఞానము వాళ్ళకి చెప్తాడు. ఆత్మజ్ఞానము అని కర్మ జ్ఞానం గురించి చెప్తాడు అన్నట్టు. ఇదంతా మీ కర్మానుసారం జరిగింది. మీకు బిడ్డలందరూ మీ కర్మ వల్ల చనిపోయిండ్రు. నాదే మనలో తప్పు లేదు, నా ఆత్మజ్ఞానం వాళ్ళ కర్మల ద్వారా వాళ్ళకు జరిగిందని చెప్తాడు అన్నట్టు. దేవతలే కూడా తప్పుంది, నాదే దేవతలు కూడా తప్పుంది, నేనే కాదు వాళ్ళు అబద్ధం చెప్పారు, మగపిల్లాడు పుట్టారన్నారు, ఆడపిల్ల పుట్టింది, నన్ను క్షమించండి, నేను రాక్షసుని మేనల్లను చంపుకున్నాను, ఈ విధంగా చెప్పాడు అనమాట. కంసుడికి తర్వాత వాళ్ళందరూ క్షమించేశారు. అంతమంది పిల్లల్ని చంపినా సరే వసుదేవుడు దేవకి ఎంత గొప్ప వాళ్ళు చూడండి. వాళ్ళ 6 పిల్లల్ని చంపినా సరే అయినా సరే క్షమించారు కంసుడిని. మాకు ఎవరైతే ఏ భగవంతుడైతే ఆ పిల్లల్ని ఇచ్చారో ఆయనే తీసుకెళ్లారు, నీ తప్పేం లేదులే, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. ఆ విధంగా వెళ్ళిపోయిన కంసుడు అసురులతోటి మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో వాళ్ళు ఏమని సలహా ఇచ్చారు? శివుడు కూడా ఇది చెప్తుండు, విష్ణువు వాళ్ళకేం చేత కాదు ఇట్లా అని చెప్తారు అన్నట్టు. వాళ్ళు అసలు దేవతలందరూ మీరు దేవతలందరినీ యుద్ధంలో ఓడించి వాళ్ళకి క్షమాపేక్ష పెట్టారు. ఇంకా మెయిన్ ఏం చెప్పారు? ఎక్కడైతే పిల్లలందరూ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చుకుంటా చంపుదామని చెప్తారు. ఎంత వయసు పిల్లల్ని? 8 సంవత్సరాల నెలలు 8 నెలల లోపు కావచ్చు ప్రభుజీ. మిగతా వాళ్ళు చిన్న పిల్లలు. ఎంత వయసు? అప్పుడే పుట్టిన పిల్లలు, 8 రోజుల పిల్లల్ని అనుకుంటా. 10 రోజులకి కొంచెం అటు ఇటు ఉన్న పిల్లలందరినీ చంపేద్దామని చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు క్లాస్కి వెళ్ళబోయే ముందు మీకు ఎవరైనా శుభవార్త చెబితే మీరు వాళ్ళకి బహుమతి ఇచ్చిన సందర్భం చెప్పాలి.
మీరు ఎట్లా కూర్చొని ఉన్నారు, సడన్ గా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి మీకు ఒక వార్త చెప్పారనమాట. ఓ ఎంత మంచి వార్త చెప్పావని మీరు వాళ్ళకి ఏదైనా పార్టీ ఇచ్చారు, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా ఓ చిన్న గిఫ్ట్ ఇచ్చారు, అలాంటి సందర్భం ఏమైనా ఉంటే చెప్పండి. గుర్తు చేసుకోండి, మన జీవితంలో జరిగినవన్నీ గుర్తు చేసుకోవాలి. జీవితంలో ఆ ఇంతకుముందు జరిగినవి, వాటి ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఎవరైనా పుట్టినరోజు వస్తే చాక్లెట్ ఇస్తాం ప్రభుజీ. ఓకే, ఇంకా ఎవరన్నా వచ్చి త్వరగా మీకు ఇదిగో ఈ శుభవార్త అని చెప్పగానే చాలా ఆనందపడి మీరు ఏదన్నా వాళ్ళకి పార్టీ కానీ గిఫ్ట్ కానీ ఇచ్చిన సందర్భం. పిల్లలకి ఉద్యోగం వస్తే వాళ్ళకి ఏదో ఒకటి పార్టీ ఇస్తాం ప్రభుజీ. ఇట్లా చాలా సార్లు మనం చెబుతాం. ఏ ఏ సందర్భాల్లో ఎవరైనా పార్టీ అడుగుతారు మనల్ని? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మంచి మార్కులు వచ్చిన మంచి మార్కులు వచ్చినప్పుడు పార్టీ అడుగుతారు. నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, పార్టీ ఇవ్వాలి అంటే. ఉద్యోగం వచ్చినప్పుడు నీకు చూడు ఎంత మంచి ఉద్యోగం వచ్చిందో, పార్టీ ఇవ్వాలి. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు ప్రభు, అంటే మేమందరం ఒకప్పుడు ప్రైవేట్ దానిలో చేసాం, అందరికి ఒకే డిపార్ట్మెంట్ లో వచ్చింది మాకు. అయితే మా దగ్గర చేసిన వాళ్ళే అక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి ఆర్డర్స్ ముందుగా తెలిసిపోతాయి కదా మాకు చేసినవి. వచ్చేసి మీకు పోస్టింగ్స్ వచ్చినాయి అంటే నేను నమ్మలేదు. నమ్మకపోతే లేదు మా మేడం వచ్చింది, జాబ్ వచ్చింది మీరు అదే అని చెప్పి అంటే అప్పుడు అందరికి ఐస్ క్రీమ్లు ఇప్పించాను మాకు ప్రభుత్వం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాంటిది నేను అడుగుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మా మనవాడు పుట్టినప్పుడు కూడా మా వాకింగ్ అసోసియేషన్ ఉండదు ప్రభు, అక్కడ హైదరాబాద్ లో వాకింగ్ చేస్తాను నేను రోజు. అక్కడ వాకర్స్ అందరూ మా మనవాడు పుట్టినప్పుడు పార్టీ ఇవ్వమంటే అందరికి స్వీట్లు మంచి పెట్టాను ప్రభు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ విధంగా ఎలా మనం అందరం ఆనందంగా ఉన్నప్పుడు పార్టీ చేసుకుంటాం అనమాట. మంచి మార్కులు వచ్చినాయి, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేకపోతే ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఇంట్లో మనవడు పుట్టాడు, లేకపోతే ప్రమోషన్ వచ్చింది, పెళ్లి కుదిరింది, ఇలా ఆనందం ఉన్నప్పుడు పార్టీ చేసుకుంటాం. అలాగే ఇక్కడ నందమహారాజు ఎంతో ఆనందంగా ఉన్నాడు అనమాట. నందమహారాజు జన్మాష్టమి మరుసటి రోజు నందమహారాజు ఉత్సవం జరుపుకుంటాడు. దాన్ని నందోత్సవం అంటారు, ఎందుకంటే ఆనందంలో ఉన్నాడు. కానీ వసుదేవుడు జరుపుకోలేకపోయాడు, ఎందుకంటే వసుదేవుడు జాతకర్మ అంటే ఆ బొడ్డు ఉంటుంది కదా, ఆ బొడ్డు యొక్క తాడుని కట్ చేస్తారు, దాన్ని జాతకర్మ సంస్కారం అంటారు. వసుదేవుడు చేసుకోలేకపోయాడు, ఎందుకంటే వసుదేవుడు ఈ సంస్కారం చేస్తే కంసుడు అనుమానించవచ్చు, కంసుడు అనుకోవచ్చు, నేను చంపేనే ఈ ఆడపిల్లని చంపబోయాను, ఆడపిల్ల ఎగిరిపోయింది, మరి ఎవరి కోసం చేస్తున్నాడు ఈ వసుదేవుడు జాతకర్మ సంస్కారం? కంపదీసి వీళ్ళ అబ్బాయి కానీ బతికున్నట్టు అయింది, పుట్టింది అబ్బాయి అయింది, అబ్బాయిని ఎక్కడికన్నా తీసుకెళ్ళాడు అయింది అని అనుమానం వస్తుందని చెప్పి వసుదేవుడు ఏమి చేయలేదన్నమాట. ఆ రోజు మరుసటి రోజు వాళ్ళ కొడుకు పుట్టాడు, కానీ పార్టీ లేదు, ఏమి లేదు, భయపడ్డాడు. ఆ విధంగా వసుదేవుడు దేవకి కృష్ణుడి యొక్క లీలల్లో అత్యంతమైన లీలలు ఇందాకే చూసాం మనం. మధుర, ద్వారక, బృందావనం, వీటన్నిటిలో కూడా మధురమైన లీలలు బృందావనంలో జరిగినవి. కానీ వాటిని నోచుకోవడం ఇలా కలగలేదన్నమాట వసుదేవుడికి దేవకికి. వాళ్ళు ఆ నోచుకోలేకపోయారు. ఆ విధంగా కృష్ణుడు రాత్రి జన్మించారు. అర్ధరాత్రి జన్మించగానే వేకువజామునే నందమహారాజుకు తెలియదు, యశోదామయ్యి అలిసిపోయి అలా పడుకొని ఉన్నారు. ఆ సమయంలో నందమహారాజు వేకువజామునే లేచి గోశాలకు వెళ్ళారు. నేను కూడా ఈ విధమైన రైతుల బ్యాక్గ్రౌండ్ మాది కూడా. జనరల్గా వేకువజామునే వెళ్ళిపోతారు రైతులందరూ. వేకువజామునే లేచి మాకు గేదెలు ఉండేవి, ఒక ఆవు కూడా ఉండేది ఒకప్పుడు, కొన్ని సంవత్సరాల పాటు. పొద్దున్నే వెళ్ళి ఇక అక్కడ అన్ని పేడకండ్లు అవన్నీ తీసేయటం, పులిగట్టితోటి ఊడవటం, తర్వాత తవుడు కలిపి నీళ్లు పెట్టడం వాటికి. ఆ సమయంలో మా అమ్మ వస్తుంది టిఫిన్ తీసుకొని పాలు పిండటానికి.
ఆ విధంగా పొద్దున్నే ఉంటాయి పనులన్నీ. అలాగే నందమహారాజు పాలు పిండటానికి ఆవులన్నిటికీ ఉదయాన్నే వెళ్ళారనమాట అక్కడికి. ఉదయాన్నే వెళ్ళగానే ఇప్పుడు ఎవరో ఒక ముసలామెకి చెప్పారనమాట, నువ్వు వెళ్ళి నందమహారాజుకు చెప్పు, యశోదామాతకి ప్రసవం అయింది, ఒక అబ్బాయి పుట్టాడని. ఆ ముసలామెకి ఎంతో ఆనందం అన్నమాట. నందమహారాజుకి నేను ఈ వార్తలు చెప్పబోతున్నాను. జనరల్గా ఇల్లు గోశాలలో కొంచెం దూరంలో ఉంటాయి. మన పల్లెటూళ్ళలో కూడా కొష్టాలు అంటారు. ఇల్లు ఒక చోట ఉంటుంది, కొష్టం కొంచెం దూరంలో ఉంటుంది. కొంచెం దూరం అయినా సరే ఆ ముసలామెకి ఎన్నో కిలోమీటర్లా ఉందన్నమాట. కష్టం మీద ఆమె వెళ్ళింది. ఎందుకంటే ఆమెకు ఆతురతగా ఉంది. ఎంత తొందరగా వెళ్ళి చెప్పాలి, ఎంత తొందరగా వెళ్ళి చెప్పాలని ఆతురతలో ఆ కొంచెం దూరం కూడా చాలా దూరంలో అనిపించింది ఆమెకి. అలా ఆమె వెళ్ళి అక్కడ అందరూ నందమహారాజు ఇంకా మిగతా గోపకులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికి ముందు పెద్దగా అనౌన్స్ చేసింది ఆమె, మన రాజు అయిన నందమహారాజుకి ఒక అబ్బాయి పుట్టారు, మీరందరూ ఎందుకు రారు, వచ్చి అందరూ వచ్చి అబ్బాయిని చూడండి అని ఆమె చెప్పగానే, ఎలాగైతే వర్షాకాలంలో నెమలులు మొట్టమొదటి వర్షం వచ్చినప్పుడు నెమలన్నీ పెద్దగా కోలాహలంగా అరుస్తాయి, ఆ విధంగా వీళ్ళందరూ జై జై హరి బోల్ అని పెద్దగా అరిశారనమాట అక్కడున్న గోపకులందరూ. ఎలాగైతే దశరథ మహారాజు కూడా, నేను 60,000 సంవత్సరాల పాటు పాలించాను ఈ అయోధ్యని, ఇప్పుడు నేను రాముణ్ణి రాజుగా చేయాలనుకుంటున్నాను అనగానే అక్కడ కూడా ఇదే ఉదాహరణ వస్తుంది. ఎలాగైతే నెమళ్ళు వర్షాన్ని చూసి పెద్దగా అరుస్తాయో ఆ విధంగా వాళ్ళందరూ మంచి నిర్ణయం అని పెద్దగా అరిశారనమాట. అది విని దశరథ మహారాజుకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది. నేను ఎంతో చండాలంగా పరిపాలించానా, వీళ్ళందరూ ఇంత ఆనందంగా ఉన్నారని. వాళ్ళందరూ ఉండి, లేదండి మీరు చాలా బాగా పరిపాలించారు, కాకపోతే మీరు చేసిన తప్పు వల్ల ఇంత సద్గుణవంతుడైన రాముణ్ణి కనడం అని చెబుతారనమాట. ఆ విధంగా నందమహారాజు వీళ్ళందరూ విని పెద్దగా ఆనందంతో వ్యక్తం చేశారు. నందమహారాజుకి ఆ శరీరం మీద ఉన్న ఎంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి అది వినగానే, మీకు అబ్బాయి పుట్టారని చెప్పగానే. ఇక వెంటనే ఆయన అక్కడ నుండి ఎవరైతే రమాదేవి మాతాజీకి మీకు పోస్టింగ్ వచ్చిందని చెప్పగానే వాళ్ళందరికీ ఐస్ క్రీమ్ ఇచ్చారు. అలాగే నందమహారాజు కూడా వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఆ మాతాజీ, ఆ ముసలామె ఎవరైతే చెప్పారో ఆమెకు చాలా ఆవులు దానంగా ఇచ్చి, ఆయన వెంటనే ఇంటికి వెళ్ళి స్నానం చేసి తిలకం పెట్టుకొని, దాని తర్వాత బ్రాహ్మణులందరినీ తీసుకొని ఆ ప్రసూతి గృహం దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రాహ్మణులందరూ కొబ్బరికాయలు, పువ్వులు, చందనం, ఇలా ఏవైతే శుభప్రదమైన వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళారు వాళ్ళు అందరూ. ఆ ప్రసూతి గృహం అనేది వేరుగా ఉంటుంది. ఇంతకుముందు కాలంలో ఇల్లు ఉంటుంది, ఈ ప్రసూతి గృహం డెలివరీ రూమ్ వేరే చోట ఉంటుంది. అలాగే కోపం వస్తే కోపాన్ని ఉండేది అది వేరే రూము. కైకేయి కోప గృహానికి వెళ్ళింది. అట్లా వేరు గదులు ఉండేవి. ఆ ప్రసూతి గది బయటకు వెళ్ళి ఆయన లోపలికి వెళ్లకుండా బయట నుంచున్నారనమాట. బయట నుంచోగానే ఆ బ్రాహ్మణులందరూ కొబ్బరికాయలు, పూలమాలలు అవన్నీ ఆ ప్రసూతి గృహం బయట పెట్టగానే లోపల రోహిణీ మాత ఉంది. రోహిణీ మాత బలరాముడి తల్లి. ఆమెకు అర్థమైంది నందమహారాజు వచ్చారు, బయట ఉన్నారని చెప్పి. వెంటనే ఆమె ఆ పిల్లవాడిని తీసుకొని, కృష్ణుడిని చేతిలో తీసుకొని ద్వారం దగ్గరకు వచ్చింది. ఎందుకంటే నందమహారాజు లోపలికి వెళ్లకుండా ద్వారం దగ్గరే నిలబడ్డారు. ఇప్పుడు ఆ నందమహారాజు వదినలు, మరదళ్ళు, ఉపనంద వాళ్ళ భార్యలు వాళ్ళందరూ వచ్చి నందమహారాజుతో హాస్యమాడారన్నమాట. హాస్యమాడి, మీరు మాకు అవి ఇవ్వాలి, మీకు పట్టు చీరలు ఇవ్వాలి, నగలు ఇవ్వాలి, అవన్నీ ఇస్తేనే మీ అబ్బాయి ముఖం చూపిస్తాం. ఆ విధంగా హాస్యమాడితే నందమహారాజు కూడా, మీకు అన్ని ఇస్తాను, మీకు ఏది కావాలంటే అది ఇస్తాను అనగానే వాళ్ళు ఆ కృష్ణుడి యొక్క ముఖాన్ని నందమహారాజుకు చూపించారన్నమాట. చూడగానే ఆయనకి సర్వ సౌందర్య సంగ్రహం, ఈ విశ్వంలో ఉన్న సౌందర్యం, బ్యూటీ, అందాన్నంతా తీసుకొచ్చి ఒక చోట పెట్టి కండెన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అనమాట ఆ పిల్లవాడు. అలా చూసి ఒక నీలమణి అనేది ఒక రాయి, వజ్రాలు వీటిల్లో వస్తుంది నీలమణి అనేది. దాన్ని విశ్వకర్మ చేత చెక్కిస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు అనమాట ఆ పిల్లవాడు. అది చూసుగానే ఇక నందమహారాజుకు చాలా ఆనందం వేసింది.
ఇక వెంటనే ఆయన ఆ బ్రాహ్మణులందరినీ, అక్కడ ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళందరికీ 20 లక్షల ఆవుల్ని ఇచ్చారనమాట. మనం అనుకోవచ్చు 20 లక్షల ఆవులు ఎలా ఉంటాయి, 20 లక్షల ఆవులు అని ఉంటాయి. ఇప్పుడు కూడా బర్సానాలో ఒక గోశాల ఉంది, అక్కడ 1,00,000 ఆవులు ఉంటాయి. అలాగే పత్మేడా అని రాజస్థాన్ లో ఒక గోశాల ఉంది, అక్కడ 1,00,000 ఆవులు ఉంటాయి. ఈ కలియుగంలోనే అంత పెద్ద గోశాలలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అది ఇంకా ద్వాపర యుగం, అది కూడా కృష్ణుడు పుట్టారు అక్కడ. సో అక్కడ అష్టైశ్వర్యాలు అన్నీ ఉంటాయి. సో నందమహారాజు అక్కడ చెబుతారనమాట. ఆయుత అంటే 10,000, ప్రయూత అంటే 10 × 10,000 అంటే 1,00,000, నియుత అంటే 10 లక్షలు. 2 నియుతల ఆవుల్ని అంటే 20 లక్షల ఆవుల్ని, అవి కూడా మామూలు ఆవులు కాదన్నమాట. వాటి గిట్టలన్నిటికీ వెండి తొడుగులు ఉన్నాయి, అది కొమ్ములన్నిటికీ బంగారపు తొడుగులు ఉన్నాయి. అటువంటి ఆవుల్ని ఆయన దానంగా చేసి, ధాన్యాలు పెద్ద 7 కుప్పలు, ఇవి ఉంటాయి కదా నువ్వులని 7 కుప్పలుగా పోసి, వాటి చుట్టూతా మనులు ఇవన్నీ వైడూర్యాలు ఇవన్నీ పెట్టి, ఒక్కొక్కళ్ళకి 7 బొచ్చలతోటి అలాగే మనులు ఇవన్నీ దానంగా ఇచ్చాడు అనమాట నందమహారాజు. ఎందుకు ఇవ్వాలి అనేది అక్కడ సుఖదేవ్ గోస్వామి చెబుతారు. కాలక్రమేణా భూమి మరియు ఇతర భౌతికస్తులు శుద్ధి అవుతాయి. ఎలాగైతే రోడ్లు ఉన్నాయి, రోడ్లు ఎవరు చిమ్మాల్సిన పని లేదు. కాలక్రమేణా వర్షాలు వస్తాయి, అవే శుద్ధి అయిపోతాయి. మనం శుద్ధి అవ్వాలంటే, మన శరీరం శుద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? స్నానం చేయాలి ప్రభు. స్నానం చేయడం ద్వారా ప్రతిరోజు మన శరీరం శుద్ధి అవుతుంది. మన బట్టలు శుద్ధి అవ్వాలంటే బట్టలు ఉతుక్కోవాలి. బట్టలు ఉతికితే శుద్ధి చేయడం ద్వారా అవి అపవిత్రమైన వస్తువులు శుద్ధి అవుతాయి. అలాగే సంస్కారాల ద్వారా జన్మ అనేది శుద్ధి అవుతుంది. ఒక పిల్లవాడు లేదా పిల్ల పుట్టగానే ఆ శరీరం అపవిత్రంగా ఉంటుంది. అటువంటి అపవిత్రమైన శరీరాన్ని పవిత్రం చేయాలన్నమాట. అందుకే శాస్త్రాలు చెబుతాయి, ఒక మనిషి 100 సంవత్సరాలు బతికాడు అనుకోండి, 3,000 అంటే చంద్రమాన క్యాలెండర్ ప్రకారం 36,000 రోజులు, 360 × 100 అంటే 36,000 రోజులు మనం బతికేది. 36,000 రోజుల తర్వాత మనం ఎవరు ఉండమేడ, అసలు అన్ని రోజులు కూడా బతకము ముందు ఈ కలియుగంలో. ఆ 36,000 రోజుల్లో ప్రతి 10 సంవత్సరాలకి ఒక రోజు అపవిత్రమైందని చెబుతుంది అనమాట. అంటే ప్రతి మనిషి జీవితంలో 10 రోజులు అపవిత్రమైనవి. అది ప్రతి 10 ఏళ్ళకు ఒక రోజు వస్తుంది, 3,600 రోజులకు ఒకసారి వస్తుంది. కానీ అవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం మనకి. అందుకే మన ఋషి మునులు వాళ్ళు ఏం చెప్పారంటే, పుట్టిన మొదటి 10 రోజులు అపవిత్రంగా భావించి ఈ సంస్కారాలన్నీ చేయండి, దాని ద్వారా ఈ శరీరం అనేది శుద్ధి అవుతుంది. అలాగే మనం సంపాదించుకుంటున్నాం, అది ఎలా శుద్ధి అవుతుంది? భగవంతుడికి దానం చేస్తే శుద్ధి అవుతుంది మనకి. అందుకే ఎలాగైతే మన జీవితంలో 3,600 రోజులకు ఒకసారి ఒక దినం అశుద్ధి అపవిత్రమైనది, అలా 10 రోజులు అపవిత్రమైనయో, ప్రతి 360 రూపాయల్లో కూడా 1 రూపాయి అపవిత్రమైందని చెబుతున్నాయి అన్నమాట శాస్త్రాలు. దాన్ని పవిత్రం చేసుకోవాలంటే దానం చేయాలి. అలాగే తపస్సు ద్వారా ఇంద్రియాల శుద్ధి అవుతాయి. మనం మీరు ఎవరైతే ఏకాదశి చేస్తున్నారో మీరు అనుకోవచ్చు, ఎందుకు అనవసరంగా అందరు ప్రశాంతంగా కందిపప్పు వేసుకొని తింటున్నారు, చిక్కుడుగాయ వండుకొని తింటున్నారు, నాకెందుకు ఈ బతుకు, ఆ సామలు కూడా దొరకవు ఇక్కడ, బియ్యం ఎన్నాళ్ళు తాగాలి, ఇలా అనిపించవచ్చు. కానీ దాని ద్వారా మన శరీరానికి సబ్బేసి రుద్దితే ఎలా శుద్ధి అవుతుందో, మన ఇంద్రియాలన్నీ కూడా తపస్సు ద్వారా శుద్ధి అవుతాయి. అలాగే దాన ధర్మాల ద్వారా భౌతిక సంపద శుద్ధి అవుతుంది. సంతృప్తి ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. మనసుకి ఎప్పుడు ఎంత వచ్చినా సరే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, లోభం అన్నమాట. ఆ లోభం లేకుండా నా కర్మ ప్రకారం నాకు ఎంత వచ్చింది, నేను సంతుష్టిగా ఉన్నాను అనుకుంటే మనసు శుద్ధి అవుతుంది. అలాగే భక్తి చేయడం ద్వారా ఆత్మశుద్ధి అవుతుంది. అందుకని చెప్పి నందమహారాజు ఈ దానాన్ని ఇచ్చారనమాట. ఆయన యొక్క భౌతిక సంపదని, ఆయన యొక్క సంపదని శుద్ధి చేసుకోవడం కోసం.
ఆ తర్వాత బ్రాహ్మణులందరూ ఉన్నారు అక్కడ. బ్రాహ్మణులందరి చేత ఇవన్నీ వేద శ్లోకాలన్నీ చెబుతున్నారు వాళ్ళు. వాళ్ళు పఠించినప్పుడు ఎక్కడైతే వేద మంత్రాలు పఠిస్తారో అక్కడ ఉన్న వాతావరణం అంతా శుద్ధి అవుతుంది. సో ఆ విధంగా వాళ్ళందరూ వేద మంత్రాలు పఠించారు. వాళ్ళందరూ చిన్న పిల్లవాడి కోసం ఇది చేశారనమాట. చిన్న పిల్లవాడి కోసం ఆయన చెవులో అగ్ని మంత్రం చెప్పారు. అగ్ని దేవుడికి సంబంధించిన మంత్రం. దానివల్ల ఆయుష్ పెరుగుతుంది. అలాగే చిటికెన వేలుతోటి కొంచెం నెయ్యి తీసుకొని ఆ పిల్లవాడి నోట్లో పెట్టారు. దాని తర్వాత ఆ పిల్లవాడిని బోర్లా పడుకోబెట్టి మెడ దగ్గర ఒక చిన్న చెంబు లాంటిది పెట్టి మళ్ళీ కొన్ని మంత్రాలు చదివారు. దాని తర్వాత యశోదామాతకి శుద్ధి చేశారు. యశోదామాత మీద కొన్ని మంత్రాలు చదివి యశోదామాతని శుద్ధి చేశారు. ఈ విధంగా ఆ బ్రాహ్మణులు అవన్నీ చేసిన తర్వాత దాని తర్వాత వేరుగా జరిగినాయి అన్నమాట. అవన్నీ చెబుతాను నేను. దాని తర్వాత పీపీటీ చేయడానికి సమయం దొరకలేదు. మామూలుగా చెబుతాను. దాని తర్వాత వాళ్ళు ఊరంతా శుద్ధి చేశారనమాట. వాళ్ళ యొక్క ఊరిని అందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఇంట్లో శుద్ధి చేసి ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు రోడ్లు, ఇల్లు, తలుపులు, కిటికీలు, వరండాలు అన్నీ శుభ్రం చేసుకున్నారు. మనం ఎలాగైతే సంక్రాంతి అప్పుడు చేసుకుంటామే, ఇళ్ళకి బూజు దులుపుకోవడం ఇవన్నీ చేస్తారు మాతాజీలు. వాళ్ళు చెబుతూ ఉంటారు అన్నమాట. 3 రోజులు బూజులు దులుపుకోవడానికే సరిపోయింది సంక్రాంతి అప్పుడు. లేకపోతే ఏమన్నా వస్తువులు కనబడకపోతే సంక్రాంతి అప్పుడు కనబడతాయి అన్నమాట. ఎందుకంటే అప్పుడు అన్ని ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు తీసి శుభ్రం చేస్తారు. ఎక్కడన్నా కర్తాలు కనబడకపోయినా, లేకపోతే ఏమన్నా చిన్న చిన్న వస్తువులు మిస్ అయితే సంక్రాంతి అప్పుడు మాత్రం దొరుకుతాయి. సో ఆ విధంగా ప్రజలో ఉన్న పిల్లలు అందరూ కూడా మొత్తం వాళ్ళ ఇళ్ళన్నీ వాళ్ళకి తెలిసిందనమాట. నందమహారాజు వాళ్ళ రాజుకు సంతానం లేక ఎన్నో రోజుల తర్వాత సంతానం కలిగిందని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ ఇల్లు అన్ని బాగా శుభ్రం చేసుకొని, రోడ్లు శుభ్రం చేసుకొని, జెండాలు పాతారు అన్ని చోట్ల. ఆ జెండాల మీద ఈ పతాకాలు ఉంటాయి కదా, దాని మీద గరుడ ఉన్నారు. గరుడ అలాంటి శుభమైన వ్యక్తులందరూ వచ్చి తర్వాత ఆవులకి, దూడలకి, ఎద్దులకి వీటన్నిటి కూడా అలంకారాలు చేశారనమాట. ఆవులకి వీటన్నిటికి కూడా అక్కడ ప్రభుపాదులు వాళ్ళు చెబుతారనమాట. ఒకప్పుడు వ్యవసాయదారులు చాలా ధనవంతులు. వాళ్ళకి కేవలం వాళ్ళే ఉండటం కాదు, ఆవులు కూడా మంచి మంచి వస్త్రాలు వేసేవాళ్ళు. వాటికి ఎర్రటి బట్టలు కట్టారు ఆవులకి. అలాగే పసుపు పూసారు. అందుకే అవి చాలా సంతోషంగా ఉన్నాయి. యుధిష్ఠిర్ మహారాజు యొక్క రాజ్యంలో ఆవులు ఎంతో సంతోషంగా ఉన్నాయంటే, ఆ దూడల పాలు తాగంగా యజమాని పాలు పితుక్కున్న తర్వాత ఇంకా పాలు ఉన్నాయి అన్నమాట పొదుగులో. అవి పచ్చిక బయళ్ళలో నడుస్తూ మేత మేస్తూ వెళ్తూ ఉంటే ఆ పాలు కారి ఆ పచ్చిక బయళ్ళన్నీ తెల్లగా కనబడేవి అన్నమాట. అంత పాలు ఉండేవి. ఆ విధంగా యుధిష్ఠిర్ మహారాజు చూసారు ఈ ఆవులకి, దూడలకి, ఎద్దులకి వీటన్నిటికీ పసుపు రాసి పట్టు వస్త్రాలు వేసి వాటి మీద ఎర్రటి పట్టు వస్త్రాలు, కొమ్ములకి బంగారం తొడిగలు కట్టి, అలాగే మువ్వలు కట్టి ఎద్దులకి, ఆవులకి వాటి కొమ్ముల మధ్యలో నెమలికలు పెట్టి అలంకరించారన్నమాట. ఎందుకంటే నందమహారాజుకి కొడుకు పుట్టారు, నందమహారాజుకి సంతానం కలిగింది అన్న ఆనందంతో ఆ విధంగా వాళ్ళందరూ ఆవుల మందలను తీసుకొని వచ్చారు వాళ్ళ ఇంటి దగ్గరికి. అంతేకాకుండా వాళ్ళు కూడా బాగా అలంకరించుకున్నారు. ఈ గోపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి ధనవంతులు. ఒకప్పుడు రైతులు బాగా ధనవంతులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో రైతులు అంటే చినిగిపోయిన బట్టలు అట్లా. కానీ ఒకప్పుడు ధాన్యం, ఈ గోగులు వీటి మీదే ఆధారపడి ఉండేది అనమాట ఆర్థిక అభివృద్ధి. కానీ ఇప్పట్లో మార్చేశారు కొత్త వాళ్ళు.
ఆ విధంగా వాళ్ళందరూ పండగల కోసం కొన్ని కొత్త బట్టలు పక్కన పెట్టుకునే వాళ్ళు అన్నమాట. మనం ఇది పండగ రోజు వేసుకోవాలని. ఇంతకంటే పెద్ద పండగే ఉంది. నందమహారాజుకు సంతానం కలిగింది. సో వాళ్ళ బట్టలని, ఎందుకంటే వాళ్ళందరూ భక్తులే, వాళ్ళందరూ గోలోక బృందావనంలో ఉండే వాళ్ళే. భగవంతుడు భూలోకంలో కూడా లీల చేసేటప్పుడు వాళ్ళందరూ వస్తారు. సో వాళ్ళు వాళ్ళు పండగ పండగప్పుడు వేసుకునే కొత్త బట్టలన్నీ వేసుకున్నారు ఆ రోజు. ఎందుకంటే ఏం కావాలి మనకని వచ్చి వాళ్ళందరూ చెప్పారనమాట నందమహారాజుకి. ఎన్నో రోజుల నుండి మీరు కొడుకు పుట్టలేదని దిగుల్లో ఉన్నారు. ఈ రోజు మీకు చివరికి కొడుకు పుట్టారు. ఇది చూసి మాకు చాలా సంతోషంగా ఉందంటే నందమహారాజు కూడా చెబుతారనమాట, మీ యొక్క ఆశీర్వాదమే నాకు కావాలి, మీ అందరికీ సేవ చేసుకుంటూ ఉంటానని చెబుతారు. ఆ విధంగా వాళ్ళ గోపకులందరూ వస్తారు. వాళ్ళు ఖాళీ చేతులతో ఎలా వెళ్తాం, వాళ్ళ ఇంట్లో వేడుక జరుగుతుందని పాలు, పెరుగు ఇలా రకరకాల బహుమతులు తీసుకొని వచ్చారనమాట. వాళ్ళందరూ ముందు వాళ్ళ ఇల్లు శుభ్రం చేసుకున్నారు. తర్వాత ఆ పెట్టెల్లో దాచిపెట్టుకున్న బీరువాలు, ఇనపెట్టెలు వాటన్నిటిలో దాచిపెట్టుకున్న నగలు, బట్టలు అవన్నీ తీసుకొని వాటిని ధరించి నందమహారాజు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు తిలకం పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరికి చేతిలో కర్రలు ఉన్నాయి. ఆ కర్రది చివర బంగారం తొడుగు ఉంది. ఆ విధంగా ఆ కర్రలన్నీ తీసుకొని వాళ్ళందరూ కూడా నెమలికలు పెట్టుకొని, కేవలం కృష్ణుడే కాదు నెమలిక పెట్టుకునేది బృందావనంలో. వీళ్ళందరూ కూడా నెమలికలు పెట్టుకుంటారు. గోపకులందరూ కూడా అందరూ పెట్టి వాళ్ళు వెళ్ళారు అక్కడికి. దాని తర్వాత గోపికలందరూ వచ్చారు. గోపికలు కూడా చాలా సంతోషంగా ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా చాలా రోజుల నుండి నగలు పెట్టుకోవట్లేదు. యశోదామాతకి, మా రాణికి సంతానం లేదు. అటువంటప్పుడు ఈ నగలు ఇవన్నీ మనం ఎందుకు పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు నగలు అవన్నీ పెట్టుకోకుండా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళందరికీ తెలిసిందో ఇక్కడ నందమహారాజుకి, యశోదామాతకి సంతానం కలిగిందని, వెంటనే వాళ్ళు వాళ్ళ రకరకాల నగలు, వడ్రానాలు, చెవికి పెట్టుకునే చెవిదిద్దులు, ఇవన్నీ కంఠహారాలు, బిందుకాలు ఇవన్నీ తీసేసి వాళ్ళన్నీ ధరించి వాళ్ళందరూ నందమహారాజు వాళ్ళ ఇంటికి వస్తున్నారన్నమాట. వాళ్ళు వస్తుంటే వాళ్ళు చాలా అందంగా ఉన్నారని రాస్తారు. వాళ్ళందరూ ఖాళీ చేతులు తెల్లకుండా ఒక్కొక్కళ్ళు ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో బంగారు నాణ్యాలు, గరిక, చందనం, పూలమాలలు ఇవన్నీ పెట్టుకొని కొంచెం బియ్యం, ఉడకని బియ్యము ఇవన్నీ పెట్టుకొని ఒక పసుపు వస్త్రం కప్పుకొని అందరూ వెళ్తున్నారు నందమహారాజు వాళ్ళ ఇంటి వైపు. అలా వెళ్తూ ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారని చెబుతారన్నమాట. వాళ్ళందరికీ చేతులకు కంకణాలు, చెవులకి కుండలాలు ఇవన్నీ పెట్టుకొని వివిధ రంగుల బట్టలు వేసుకొని వాళ్ళందరూ వెళ్తూ ఉంటే వాళ్ళందరూ ఒక చోట నుండి రాలేదన్నమాట. వ్రజ అంటే 84 కోశాల దూరం. కొంతమంది వర్షానా నుండి వచ్చారు, కొంతమంది బృందావనం నుండి వచ్చారు, కొంతమంది నందగావ్ నుండి వచ్చారు, ఇది గోకులంలో. ఇంకా కొంతమంది చెత్తాగావ్ అని అట్లా వేరు వేరు ప్రదేశాల నుండి వాళ్ళందరూ వచ్చి అందరూ ఒకసాట కలుసుకున్నారు నందమహారాజు వాళ్ళ ఇంటి దాకా. వాళ్ళందరూ వేగంగా నడుస్తున్నారు. కృష్ణుని చూడాలని ఆతురతో నడుస్తుంటే వాళ్ళ జుట్టు కొంచెం లూజ్ అయ్యి వాళ్ళ జుట్టులో పెట్టుకున్న పూలు రోడ్డు మీద అక్కడొకటి రాలిపోతున్నాయి. అలాగే వాళ్ళు వేసుకున్న ఈ గాజులు వేసుకోవటం వల్ల గాజులు ఒకదానికి ఒకటి కొట్టుకొని శబ్దం వస్తుంది. అలా వచ్చారనమాట. అందరూ అక్కడికి వచ్చి అది చూశారు. ఎవరు పెట్టుకున్న ఆభరణాలు ఎవరేం పెట్టుకున్నారు ఇవన్నీ చూసుకుంటున్నారు. ఆ సమయంలో వాళ్ళందరూ గోపికలందరూ కృష్ణుడికి ఆశీస్సులు ఇచ్చారనమాట. మీరు మా రాజుగారి యొక్క అబ్బాయి, నందమహారాజు యొక్క అబ్బాయి, మీరు కూడా ముందు వ్రజకి రాజుగా మారండి, దీర్ఘాయుష్మాన్ భవ, మీరు దీర్ఘకాలం ఉండాలి, మమ్మల్ని అందరినీ పరిపాలించాలి అని చెప్పి ఆశీస్సులు ఇచ్చి, దాని తర్వాత గోధుమ పిండి, బార్లీ పిండి, ఆవాలు, ఉప్పు ఇవన్నీ మంచి ఉన్నాయి, వాళ్ళన్ని బాగా పిల్లవాడికి ముఖానికి పూసారు అని వస్తుంది అనమాట. అక్కడ పూసి ఇక నా గోపికలందరూ చెబుతారనమాట, ఎన్నో రోజుల తర్వాత మీకు ఈ అబ్బాయి పుట్టాడు, ఈ అబ్బాయిని జాగ్రత్తగా కాపాడాలి మీరు అంటే యశోదామాత తప్పకుండా
మీ ఆశీస్సులతో నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ అబ్బాయిని కాపాడదామని చెబుతారనమాట. ఆ సమయంలో మొత్తం విశ్వమంతా కూడా ఈ రకరకాల వాయిద్యాలు వాయించబడుతున్నాయి. ఎందుకంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య. ఇందాకే చెప్పాం మనం, దేవతలు పిలువబట్టి భగవంతుడు వచ్చాడు. సో అందరూ దేవతలకు కూడా ఆనందంగా ఉంది, ఫైనల్ గా వచ్చారు ఈ భూభారాన్ని తగ్గించడానికి అని. స్వర్గలోకంలో, కింద లోకాల్లో అన్ని చోట్ల కూడా సంగీతం వాయించారనమాట. నందోత్సవం కాబట్టి, భగవంతుడు అవతరించారు కాబట్టి. అక్కడ చెబుతారనమాట, రకరకాల ఉంటాయి వాయిద్యాలు, 10 రకాలు ఉంటాయి. మృదంగం ఒకటి, శంఖం ఒకటి, డోలు, వీణ, అలాగే పనవ అనేది ఒకటి ఉంటుంది, ఇంకోటి గోముఖ అనేది ఉంటుంది, దుందురి అని ఉంటుంది, కనక అని ఉంటుంది, గంట, దుందుబి, ఇలా 10 రకాల వాయిద్యాలు ఉంటాయి. ఆ 10 రకాల వాయిద్యాలని మొత్తం విశ్వం అంతా వాయిస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు అవతరించారు కాబట్టి. ఆ రోజు విశ్వ కళ్యాణం కోసం ఆయన అవతరించిన సందర్భంలో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళందరూ ఆ సంతోషంలో బయటకు వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ పూసుకుంటున్నారు అనమాట. మనం ఇప్పుడు ఆలోచించవచ్చు, అయ్యో హోలీ సమయంలో నీళ్లు చల్లుకుంటేనే చాలా మంది తిడతారనమాట, మీరు నీళ్లు వేస్ట్ చేస్తున్నారు, నీళ్లు వేస్ట్ చేయకూడదని, అలా వేస్ట్ చేయకూడదు అని. ఇక్కడ అయితే వాళ్ళు ఎంత ధనవంతులంటే, వాళ్ళ ధనం ఎన్ని నుండి వచ్చింది, కేవలం కృషి, గోరక్ష, ఇంకేమీ లేదన్నమాట. వాళ్ళు భూమిని నమ్ముకొని భూమి నుండి పండిస్తున్నారు, గోవులను కాపాడారు. ఆ 2 చేయటం వల్ల వాళ్ళకి ఎంతో ధనం ఉంది. వాళ్ళు పాలు, పెరుగు, వెన్న ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇసిరేసుకుంటున్నారు. మనం 1 లీటర్ పాలు ఇంత ఖర్చు ఎలా పోస్తారు అనుకోవచ్చు, కానీ వాళ్ళకి వేదాలలో చెప్పబడిన కృషి, గోరక్ష ఇవి చేసి వాళ్ళు ఎంతో ఆర్థికాభివృద్ధిలో ఉన్నారనమాట. ఎంత చల్లుకున్నారంటే నేలంతా ఆ వెన్నతోటి, పాలతోటి తడై కొంతమంది గోవుల కాపరులు దాని మీద పడిపోతున్నారు, జారిపోతున్నారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా నందమహారాజు ఎవరైతే గోపకులు వచ్చారో, ఈ గోవుల కాపర్లు వాళ్ళందరూ కూడా ఆభరణాలు, దుస్తులు ఇవన్నీ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ భగవద్భక్తులు. భగవద్భక్తులకి ఒక్క పూజ చేయటం భగవంతుడితో చేసిన దానికంటే ఎక్కువని కృష్ణుడే చెబుతారనమాట. నా భక్తులకి ఎక్కువ పూజ చేస్తే ఇంకా మంచిది అని. ఆ విధంగా వీళ్ళందరూ నారాయణుడి భక్తులు అని చెప్పి నందమహారాజు వాళ్ళందరికీ రకరకాల కానుకలు ఇచ్చి పంపిస్తారనమాట. ఆ రోజు రోహిణి మాత కూడా చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ భర్త జైల్లో ఉన్నారు, ఇప్పుడే రిలీజ్ అయ్యారు బయటికి, కానీ దూరంగా ఉంటుంది భర్తకి. కాబట్టి ఆమె చాలా దిగులుగా ఉండేది, భర్త పాపం అక్కడ ఉన్నారే వసుదేవుడు అని. ఆ సమయంలో ఎప్పుడైతే ఆమెకు తెలిసిందో ఈ విధంగా నందమహారాజుకి సంతానం కలిగిందని, ఆమె దిగులు వదిలిపెట్టేసి ఆమె కూడా మంచి బట్టలు కట్టుకొని ఆ రోజు ఎవరెవరైతే గెస్ట్లు వస్తున్నారో గెస్ట్లందరినీ లోపలికి తీసుకురావటం, తిలకాలు పెట్టడం, ఆ విధంగా ఆమె కూడా బిజీగా ఉన్నారనమాట నందోత్సవం రోజు. ఆ విధంగా ఎలా కనిపించిందంటే ఆ ఇల్లు వైకుంఠంలా మారిందన్నమాట. శ్రీ లక్ష్మీదేవి అక్కడే ఉందా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఎక్కడైతే నారాయణుడు ఉన్నాడో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. సో కృష్ణుడు అక్కడికి వచ్చారు కాబట్టి లక్ష్మీదేవి లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. 100 కొద్ది లక్ష్మీదేవులు ఆ భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. ఆ విధంగా భగవంతుడు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఏ పదవ లేకుండా ఉంది. ఆ సమయంలో నందమహారాజు కొంతమంది గోపకులకి చెప్పారనమాట, నేను మధురా దాకా వెళ్ళొస్తాను, కంసుడికి పనులు. కంసుడు రాజు, కంసుడి కింద ఈయన సామంత రాజులాగా అన్నమాట. వ్రజ అనే వ్రజ కింద చూసుకునేవాళ్ళు. దాని మీద వచ్చే కొంత సంవత్సరానికి ఒకసారి కొంత పన్ను కట్టి వచ్చేవాడు కంసుడికి.
సో ఆయన కంసుడి కోసం పన్ను కట్టడానికి వెళ్తున్నారు. కానీ అక్కడక్కడ వింటున్నారు అనమాట. అరే ఆ ఊర్లో 2 పిల్లలు చనిపోయారంట, ఈ ఊర్లో 2 పిల్లలు చనిపోయారంట, మథురాలో 10 మంది చచ్చిపోయారంట. అలా మాటలు అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఈ అసురులందరూ డిసైడ్ చేశారు కదా, 10 రోజులు ఉన్న పిల్లలందరిని చంపేద్దామని. వాళ్ళు మొదలు పెట్టారు వాళ్ళ కార్యం. వాళ్ళకి తెలియదు ఎవరో ఎక్కడో ఉన్నారో అని. నంద మహారాజ్ ఈ వార్తలన్నీ విని మన కృష్ణుడు బలరాముడికి ఏమవుతుందనే భయంతో గోపకులందరినీ మీరు ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి నేను పన్నులు కట్టి వస్తానని మథురాకు బయలుదేరతాడు. మథుర బయలుదేరి వెళ్ళి ఆయన కడతారనమాట. పన్నులు కట్టేసి కంసుడికి. ఆయన ఒక విడిది గృహంలో ఉంటారు అక్కడ. ఆ సమయంలో వసుదేవుడికి తెలుస్తుంది, అదే నందమహారాజు ఇక్కడికి వచ్చాడంట అని. వసుదేవుడికి తెలిసి వసుదేవుడు వెంటనే అక్కడికి వెళ్తారు. నందమహారాజుని కలవటానికి వెళ్తారు. కలవగానే వాళ్ళిద్దరూ స్నేహితులు, అలాగే చుట్టాలు కూడా. వసుదేవుడి యొక్క నాన్న పేరేంటి? ఎవరికైనా గుర్తుందా? బ్రజ మహారాజా ప్రభుజీ. ఎవరండి? బ్రజ మహారాజా. కాదు కాదు, వాళ్ళ తాత పేరు అనుకుంటా. పర్జన్య. సూరసేనుడు. సూరసేనుడు. ఆ సూరసేనుడికి 2 భార్యలు ఉండేవాళ్ళు. ఒక క్షత్రియ భార్య, ఒక వైశ్య భార్య. క్షత్రియ భార్య ద్వారా వసుదేవుడు జన్మించారు. వైశ్య భార్య ద్వారా నందమహారాజు జన్మించారు. అఫ్కోర్స్ వీళ్ళందరూ కృష్ణుడితో పాటు ఇప్పుడు ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక లోకంలో. ఈ లోకంలో వచ్చినప్పుడు ఈ విధంగా వేరు వేరు పాత్రలో పోషిస్తారన్నమాట. అక్కడ కూడా ఆధ్యాత్మిక జగత్తులో కూడా అలాగే ఉంటారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళిద్దరు స్నేహితులు, అలాగే ఒక రకంగా చుట్టాలు. వాళ్ళ నాన్న ఒకరే, సూరసేనుడు. కాబట్టి వాళ్ళు నందమహారాజు వచ్చారు. వసుదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చారు నందమహారాజుని కలవాలని వచ్చారు. వచ్చినప్పుడు ఆయన చెబుతారనమాట. ఆయన చూడగానే నందమహారాజుకి ప్రాణం లేచినట్టు వచ్చింది. ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. ప్రాణం లేచి వచ్చినట్టు వచ్చి ఆయన నిలబడి నందమహారాజుని ఆలింగనం చేసుకొని వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ అవుతుంది. ఆ విధంగా ప్రభుపాదులు వారు రాస్తారనమాట అక్కడ. నందమహారాజు కృషి గోరక్ష అంటే ఈ వ్యవసాయం చేసుకోవటం, అలాగే ఆవుల్ని కాపాడటం. ఈ రెండింటి ద్వారా ఎంతో సంతోషంగా ఈయన అడుగుతారనమాట వసుదేవుడు, మీరు బాగున్నారా? మీకు అక్కడ ప్రజలో మీ ఆవులకి మేత బాగా దొరుకుతుందా? ఆవులకి నీరుందా సరిగా? ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం వీటి మీద ఆధారపడి ఉంది, ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇవన్నీ బాగున్నాయా? గడ్డి బాగుందా? నీరు బాగుందా? వీటి గురించి రాస్తారు అక్కడ. ప్రభుపాదులు వారు రాస్తారు అనమాట. కృషి గోరక్ష ఈ 2 ఉంటే అక్కడ ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే బలరాముడి చేతిలో ఏముంటుంది? నాగలు. నాగలతోటి దున్ని వ్యవసాయం చేసుకోవాలి. అలాగే కృష్ణుడి చేతిలో ఏముంటుంది? పిల్లన గ్రోవి. పిల్లన గ్రోవి అంటే గోరక్ష అనమాట. ఏ విధంగా అయితే మనం మీరందరూ ఒక్క నిమిషం, యాక్చువల్గా పిల్లన గ్రోవి కృష్ణుడు తీసుకొని వెళ్తారనమాట. మేపడానికి తీసుకెళ్ళినప్పుడు గోవుల్ని అక్కడ ఉపయోగిస్తారు. నేను చిన్నప్పుడు కూడా స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడు, లేకపోతే కాలేజీకి సెలవులు ఇచ్చినప్పుడు అప్పుడు గేదెలను తీసుకొని వెళ్ళేవాళ్ళు మేపటానికి. వాటిని అలా తోలేసి ఆడ చేయటానికి ఏముండదు. రోజంతా అవి మేస్తూ ఉంటే చూస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఇసుగు కుట్టి ఎంతసేపు అని మేస్తూ ఉంటే ఎండ కూడా ఉంటుంది. ఏ తాటి చెట్టు కింద కాసేపు పడుకోవటం. ఆ చేను కనుక దున్ని లేకపోతే, దున్ని ఉంటే వేరే గట్టు మీద పడుకోవడం. ఇట్లా కాసేపు అవి చూస్తే చాలా దూరం వెళ్ళి ఎవరో నూగు చేలో పడుతున్నట్టున్నాయి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటిని వెనక్కి తీసుకొని రావాలి. కానీ కృష్ణుడు ఎలా పిల్లను గ్రోవి మోగించగానే ఎక్కడెక్కడో ఉన్న గోవులన్నీ తిరిగి వచ్చాయి అన్నమాట. వాటన్నిటిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. సో వాటి వెనకాల పరిగెత్తే పని లేదు. ఆ పిల్లను గ్రోవి మోగిస్తే చాలు అన్నీ వచ్చేవి.
సో కృష్ణుడు గోరక్ష, అలాగే బలరాముడు కళ, నాగలి అంటే వ్యవసాయం. వ్యవసాయం, గోరక్ష ఎక్కడుంటాయో అక్కడ డబ్బుకి కొదవ ఉండదు. కానీ ఈ మోడ్రన్ రాజ్యంలో, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఈ వ్యవసాయానికి వీటికి చాలా తక్కువ విలువనిస్తున్నారు అనమాట. వ్యవసాయం చేసే వాళ్ళకి పెళ్ళే కావట్లేదు చాలా మందికి. ఎంత పొలం ఉన్నా సరే పిల్లనే ఇవ్వట్లేదు. ఆ విధమైన పరిస్థితి వచ్చిందన్నమాట. వెంటనే నందమహారాజు వసుదేవుని చూసి చాలా సంతోషించారు. వాళ్ళిద్దరు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్న తర్వాత నందమహారాజు చెబుతున్నారు అనమాట, వసుదేవుడు చెబుతున్నారు అనమాట నందమహారాజుకి, నీకు ఎన్నో సంవత్సరాల తర్వాత పిల్లాడు పుట్టాడు. యాక్చువల్గా ప్రభుపాదులు వారు రాస్తారట, ఎవరికైనా వయసు పెద్దదైతే జనరల్గా ఆడపిల్ల పుడుతుంది, మగపిల్లాడు పుట్టాడు. కానీ నీకు మగపిల్లాడు పుట్టాడు అని ఇండైరెక్ట్ గా టెస్ట్ చేస్తున్నారు అనమాట వసుదేవుడు. నందమహారాజుకి నేను రాత్రిపూట మార్చిన ఈ విషయం తెలుసా లేదా అని ఇండైరెక్ట్ గా టెస్ట్ చేస్తున్నారు. నందమహారాజు కూడా ఆయనకి తెలియదు కాబట్టి మా అబ్బాయి అని చెప్పి అన్ని ఆవులు దానం చేస్తున్నాడు, అన్ని నువ్వులు దానం చేస్తున్నాడు. ఆయనకు తెలియదు మా అబ్బాయి అనుకోండి, వేరే వాళ్ళ అబ్బాయి అంటే అన్ని దానం చేయరు ఎవరు. సో ఆయనకు తెలియదు అని వసుదేవుడికి అర్థమైంది అన్నమాట. ఓకే, తెలియదు. చాలా ఆనందపడ్డాడు వసుదేవుడు, ఎలాగోలే అని. తర్వాత నందమహారాజు చెబుతున్నారు అనమాట, ఏం చేస్తాం, మనం అందరం కలిసి ఉండలేకపోతున్నాం, ఇన్ని సంవత్సరాలు మీరు జైల్లో ఉన్నారు. ఎలాగైతే నదిలో కర్ర ముక్కలు వెళ్తూ ఉంటాయో, ఆ కర్ర ముక్కలు ఒక్కోసారి దగ్గరగా వస్తాయి, ఒక్కోసారి దూరంగా వెళ్తాయి. సో ఆ విధంగా కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఆ కర్ర ముక్కలు లాంటి వాళ్ళని, కొన్నాళ్ళు కలిసి ఉంటారు, మృత్యువు వాళ్ళని వేరు చేస్తుంది, మళ్ళీ వెళ్ళి వేరే కుటుంబంలో జన్మనెత్తుతారు. ఈ విధంగా ఇవన్నీ చెబుతున్నారు అనమాట. దాని తర్వాత ఈ వసుదేవుడు అడుగుతాడు అనమాట, మా అబ్బాయి బలదేవుడు ఎలా ఉన్నారు, నా భార్య రోహిణి ఎలా ఉంది. ఈ విధంగా చెప్పిన తర్వాత నందమహారాజు చెబుతారనమాట, వాళ్ళందరూ బాగానే ఉన్నారు అని కొంచెం విచారం వ్యక్తం చేస్తారు. మీకు పాపం, మీకు 6 కొడుకులు పుట్టారు, వాళ్ళందరినీ కంసుడు చంపాడు. 8వ సంతానంలో అమ్మాయి ఆడపిల్ల పుడితే ఆడపిల్లను కూడా చంపాడు, చంపబోతే ఆమె దివికి ఎగిరిపోయింది అని చెబుతారు అనమాట. వసుదేవుడికి సంతోషం ఇస్తుంది, ఈయనకు తెలియదు, ఈయన నాకు ఆడపిల్లే పుట్టింది అనుకుంటున్నాడు అని. ఆ విధంగా వాళ్ళందరూ వసుదేవుడు చెబుతారనమాట, నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక్కడ నువ్వు పన్ను కట్టడానికి వచ్చావు, కట్టేసావు. అలాగే నన్ను చూడటానికి కూడా వచ్చావు, నేను చూశాను నిన్ను. కాబట్టి ఇక్కడ ఎక్కువ సమయం ఉండద్దు, గోకులంలో ఉత్పాతాలు జరుగుతున్నాయి, కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళిపో అని చెప్పగానే వాళ్ళందరూ ఇక్కడ ఎద్దుల బండ్లు కట్టుకొని బయలుదేరతారనమాట నందమహారాజు. కానీ ఆ సమయానికే ఈ పూతన అనే ఒక రాక్షసి అక్కడ తిరుగుతూ ఉంటుందన్నమాట గోకులంలో. ఆ విధంగా పూతన యొక్క దీని గురించి తర్వాత చెబుతారనమాట తర్వాత చాప్టర్లో.